కాయ తీసుకొని ఏడు చేయించముఖం లేదు. ఈ ఊర్లో ప్రజలకు భక్తి విలువ తీసుకొని కోరి వద్దాంరా. అలాగే వద్దాంరా. మాయమై తిరిగి వెన్నికి వెళ్ళిపోతుండగా నన్ను చూసి ఇక సరికాపు బీతలు నవ్వుడ కారణమేమిరా? నాకేం తెలుసు ఏమైనా చేసినావమ్మా? తప్పు ఏమి? ఈ ఊళ్ళో ప్రజలు అడిగి సాధ్యం తలాలి అడిగాను. మనం దండ పెట్టింది దేవత కాదంట. దేవత కాదా? ఎవరు ఆడేయమంట? ఎవరు పాల్గొండ పరిపెట్టను వెళ్తున్న సేలము కొండమ్మకు చిన్నకి 6 మంది చంద్రులు ఒక ఆడవారికి జన్మించి ఆమెను ఊరి ప్రజలంతా మెరవ తీస్తుంటే మనమే దండ పెట్టేమో కూతురు పాలు చిన్నమ్మ వారం తిని వారం మెరవడు వచ్చిందంటే యువతను పరిపెట్టిన పెట్టిన ఆడదానిక కొండమ్మ ఒక్కరేమో ఇది ఊరుకున్నారా? ఒకటే వారు పుట్టినళ్ళు వాళ్ళు పరిపడ్డ ఇప్పి కటింగ్ ఏమ్మా ఏమిరా? కొండమ్మ కూతురు ఎవరు కాదు, స్వయాన నా చెల్లెలు. నా చెల్లెలు కూతురు దండ పెట్టి అవమానం పాలైతే నాకేం ఏం అవమానం రా? ఎంత అవమానం! రెండు దేశాన్ని నడిపించుకొని ఆరోగ్యానికి శిరస్సు వచ్చి నమస్కరించి అవమానం పాలయ్యాను కనుక దీనికి తగ్గ యోచన చేయరా? 50 రూపాయలు ఇట్లే యోచన చేయడానికి డబ్బులు ఈ చెప్తా. సరే చెప్పరా. 30 రూపాయలు బండాలు తెస్తా, 20 రూపాయలు బండాలు తెస్తా. బండాలు తిని నేను చచ్చిపోతా, బండాలు తాగి నువ్వు చచ్చిపో. అవమానం భరించలేక అంటే బోండా చచ్చిపోతారా? అయ్యో నీకే మేము నీళ్ళు కొట్టి బీటింగ్ తెగమేగచ్చు. నాకు బండాలు గుచ్చిలో పడి 3-4 పానం బాగా ఊగే ఏం చిన్నగా సాట్లు పడాలి. నీకు నీళ్ళు బిడిని తాగి చచ్చిపోవచ్చు. రాజాకరా ఎలాగా నా కుమారుడికి నా చెల్లెలు కూతురు వివాహం చేసుకొని చిక్కన్ జరిగిన వారం మన ఓళ్ళు కూడా తీసుకోండి. బాగా ప్రతి తీర్చుకుంటాము. నాకే నాకడం కాదు, నరుకుతారేమరా? నరుకుతా మొదలు పెట్టే వర్షాలు కూడా లెక్క చూడండి. రాఘవరెడ్డి నా చెల్లెలు కూతురు అయినా సరే ఎవరైనా సరే నా చెల్లెల మేరకు ఎలాగైనా మోసం చేసి ఒప్పించి కుమారుడికి పెళ్లి చేసుకొని అలాగే పదమ్మరా.